ప్రభు కృపను బట్టి షేర్ చేస్తాను. సో, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము త్వరగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము మొదటి 3 వచనాలు మరి చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఈ లేఖన భాగాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడనుగాక. యెహోవా ధర్మశాస్త్రమును అంటే మరి పాత నిబంధన కాలంలో మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలైతేనేమి, దేవుని యొక్క దైవదాసులైతేనేమి, ప్రవక్తలైతేనేమి అనేక మంది మరి ధర్మశాస్త్రాన్ని గురించి వారికి ఉన్న అవగాహన ఒకసారి గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినప్పుడు అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారము చేసిరి. అక్కడ చూడండి 5వ వచనంలో, ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఏ గ్రంథాన్ని అండి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని. మరి వారికి ఉన్నటువంటి ఎవరు మనము కొన్ని సంఘాల్లో కొన్ని మరి పరిస్థితుల్లో మనం గమనించినప్పుడు వాక్య పఠన జరిగే సమయంలో వారు నిలబడేటటువంటి వారిగా మనం గమనిస్తాం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము గౌరవించడము, లేదంటే లోబడటము, విధేయత చూపించడము. మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు అంతవరకు ధర్మశాస్త్రపు విధానాలు తెలియనటువంటి కొద్దో గొప్ప అవగాహన ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎజ్రా ఒక్కసారి విప్పగానే ఏం జరిగారు? వాళ్ళందరూ కూడా తుటాలుమని ఒకటేసారి లేచి నిలవబడ్డారు. దాని ఉద్దేశం ఏంటంటే వారు గౌరవిస్తూ ఉన్నారు. నువ్వు నేను కూడా మనము మన యొక్క దినాల్లో ఒక మంచి అధికారి కానీ, ఒక మంచి ఆఫీసర్ కానీ, ఒక మంచి పొలిటీషియన్ కానీ మన ఇంటికి వచ్చాడంటే మనం ఏం చేస్తాము? మనము ఏ పరిచయం లేకపోయినప్పటికీ కూడా లేచి నిలువబడి ఎంతో గౌరవాన్ని వారికి ఇస్తూ ఉంటాం. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలో మరి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి విధేయత గ్రంథాన్ని విప్పగానే వాళ్ళు లేచి నిలబడినటువంటిదిగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే మనము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా గమనించినప్పుడు, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఏంటండి ఒక ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గ్రహించడానికి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా నిలువబడి వింటూ ఉన్నారంట. నువ్వు నేను కూడా నిజంగా లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. ఒక కఠినమైన పరిస్థితి ఉంది అంటే ఎంతసేపు నిలబడగలుగుతాం? 1 గంట సేపు నిలవబడగలుగుతాం. కానీ ఒక జాము సమయము అంటే బైబిల్ గ్రంథంలో జాము అంటే 3 నుంచి 4 గంటల వరకు. మరి అంత సమయం వారు నిలవబడి మరి ఎజ్రా ధ్యానిస్తున్నటువంటి, చదువుతున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు వింటూ వస్తూ ఉన్నారు. ఎలా అంటున్నారు? ఆమెన్ ఆమెన్ అని పలుకుచు తమ తలలను వంచి నమస్కారం చేసి సాగిల పడుతూ ఉన్నారు. నీ దగ్గర నా దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథానికి నువ్వు ఇచ్చేటటువంటి విలువ ఏంటంటే మనం ఏం చేస్తాము? గ్రంథాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఒక మంచి సెల్ఫ్లో పెట్టడానికి ఇష్టపడతాం. కానీ ఆ యొక్క వాక్యానికి మరి ఎంత విధేయత చూపించాలి? నిజంగా మనం గమనించినప్పుడు మన చేతుల్లోకి బైబిల్ రావడానికి చాలామంది మిషనరీలు, చాలామంది దైవదాసులు, దేవుని సేవకులు ఎంతో సమర్పణ కలిగి ఉన్నారు. కానీ ఈ యొక్క ధర్మశాస్త్రమును బట్టి ఈ యొక్క ఇశ్రాయేలు సాధారణమైనటువంటి ప్రజలకున్న అవగాహన, ఆ యొక్క సిన్సియారిటీ నీకు నాకు వాక్యం పట్ల ఉందా అనేది మనం గమనించుకోవాలి. వాళ్ళు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలో ఎంత శ్రద్ధాశక్తులు కనపరుస్తున్నారు అని. అలాగే 2వ రాజుల గ్రంథము
22వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఎందుకోసము? అయ్యో, నా చేతిలో గ్రంథం ఉంది, నేను ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నాను, ఒక్క విషయంలో కూడా నేను లోబడలేదే అని తన హృదయాన్ని ఎలా వ్యక్తపరుచుకున్నాడంటే, నేను ఒక దిగంబరినిగా అయిపోయినా నాకేం పర్వాలేదు, ఎందుకంటే నేను ఈ యొక్క వాక్యమును కానీ ఈ యొక్క ఆజ్ఞలను కానీ పాటించడం లేదు. ఎందుకంటే అంతవరకు యెషయారాజు ఆ యొక్క పరిపాలనలో వాళ్లకు ధర్మశాస్త్రము దొరుకుతుందన్నమాట. మందిరపు పునర్నిర్మాణము పనులు ఆరంభించినప్పుడు అదే రకంగా మనం 10వ వచనాన్ని గమనించినట్లయితే, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథమును అప్పగించెను, రాజు సముఖంలోనికి ఆ గ్రంథాన్ని తీసుకొస్తారు. ఆ మాటలు విన్నప్పుడు రాజు తన బట్టలు చింపుకుని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఏంటి? నా చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథానికి మనం ఎంత మటుకు విధేయత చూపిస్తాం? మరి ఎందుకు గ్రంథకర్త కీర్తనకారుడు 119వ అధ్యాయంలో యెహోవా ధర్మశాస్త్రము, యెహోవా పరిశుద్ధ గ్రంథము, యేసుక్రీస్తు ప్రభువారి జీవపు కలిగిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు లిఖించబడినటువంటి ప్రతి ఒక్క వాక్యపు యొక్క విధానాలలో నీకు నాకు ఉన్నటువంటి వైఖరి ఎలా ఉంది? చాలా సులువుగా వాక్యం వింటాం కదా, చాలా సులువుగా వాక్యం బోధిస్తూ ఉంటాం, చాలా సులువుగా అనేకమైన కామెంటరీస్ చదివి వాటిని వివరిస్తూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ అవర్ హార్ట్, ఎంత ఒబీడియన్స్ చూపిస్తాం? మన హృదయం దగ్గరికి వచ్చేసరికి దానికి ఎంత లోబడతాం? ఈ వాక్యం నాకు కాదులే, ఈ వాక్యం ఇంకొకరికిలే, లేదంటే ఇంకా ఏదేదో మన వైఖరి, మన అండర్స్టాండింగ్, మన ఓన్ టెండెన్సీని చూపించుకుంటూ మనము బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజల సిన్సియారిటీ, ధర్మశాస్త్రం పట్ల వారికి ఉన్న అవగాహన గమనించినప్పుడు వాళ్ళు ఎంతగానో విధేయత చూపించినటువంటి వారిగా దేవుని వాక్యానికి, మన కుటుంబాల్లో కూడా ఎన్నో ఫోటోలు, ఇంట్లో వాక్యాలు ఫ్రేమ్లు వేసుకుంటాం, కానీ ప్రతిరోజు చదవడానికి మరి అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ లేకపోతే చదవడానికి ఇష్టపడతాం, కానీ చాలా సునాయాసంగా చదివి వదిలేస్తూ ఉంటాం. నిజంగా చెప్తా ఉన్నాను, మన దగ్గరికి ఒక వాక్యం వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా రాలేదు. దేవుడే నీ దగ్గరికి ఆ వాక్యాన్ని, ఆయన లేఖన భాగాన్ని ఏమంటాం? యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కదా. నా సొంత మాటలు కాదు కదా. వాక్యం పట్ల నీకున్నటువంటి విధేయత ఏంటి? మనకున్నటువంటి విశ్వాసం ఏంటి కదా? మనకు ఎంత నమ్ముతున్నామో అంత బ్రతుకులో మనము జీవించలేనటువంటి, వాక్యానికి స్థానం ఇవ్వలేనటువంటి వారంగా ఉంటాం కదా. ఇది ఎంతో దయనీయమైన పరిస్థితి కదా. మరి యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. నిర్దోషముగా నడుచుకోవాలంట. నేను వాక్యాన్ని తెలుసు, నాకు వాక్యం నేను పాటిస్తాను, వాక్యాన్ని అవలంబిస్తాను, కానీ నాలో దోషం ఉంది, నాలో పలానా పాపం ఉంది, పలానా తప్పు ఉంది, పలానా వైఖరి నేను వదిలిపెట్టుకోలేదు. అందుకే పౌలు గారు చాలా బాగా చెప్తాడు కదా, బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు కదా. బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు, లేదంటే ప్రాచీన వ్యక్తి నవీన వ్యక్తి. ఇంత వాక్యం చదువుతూ ఉన్నావు, ఇన్నిసార్లు బైబిల్ను చదివినానని చెప్పుకుంటా ఉన్నాము, ఇన్నిసార్లు మనము ప్రసంగాలు ఎంతో భయంకరంగా, అంటే భయంకరంగా ఇన్ ద సెన్స్ చాలా వాగ్దాత్వంతో మనం చెప్తాం, కానీ ఆ దోషం ఉన్న విషయంలో, ఆ పాత మనిషి మనలో ఉన్న స్వభావము ఎంత మటుకు దేవుని వాక్యం చేత కడుగబడుతూ ఉన్నాం. ఇంకా ఎక్కడో చోట మన స్వభావాన్ని మనము చూపించుకుంటాం. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తాము? అయ్యో బ్రదర్, అయ్యో సిస్టర్ ఏమంటాం? ఈ ఏరియాలో మేము చాలా వీక్గా ఉన్నాం. ఒక మాట ఎప్పుడు గమనించండి, ఒక శోధన దేవుడు కానీ, ఒక పరీక్ష కానీ దేవుడు మన జీవితంలో అనుమతించాడు అంటే ఆ యొక్క శ్రమ గుండా మనం వెళ్ళాలనే, కానీ ఆ శోధన వచ్చిన తర్వాత, ఆ శోధన కాలం అయిపోయిన తర్వాత తిరిగి నీ విశ్వాస జీవితము పూర్వపు స్థితి వలె ఉందా? ఇది నువ్వు ఆ యొక్క శోధనను కానీ,
ఆ శ్రమను కానీ ఆ పరీక్షను కానీ నువ్వు జయించినట్టు. ఒక అనానుకూలమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు ఆ యొక్క పరిస్థితి అనుమతించక ముందున్నటువంటి విశ్వాసము, ముందున్నటువంటి స్థితిగతులు, ముందున్నటువంటి సమాధానము, ఆ శోధన కాలం అయిపోయిన తరువాత కూడా నువ్వు నేను కొనసాగించగలుగుతున్నట్లయితే డెఫినెట్లీ మనం ఆ శోధనను జయించినటువంటి వారము. లేదు వచ్చిన శ్రమను బట్టి మనం వెనుకం చేశామా, మనం ఆ పరిచర్యను వదులుకున్నామా, లేదంటే ఆ వ్యక్తిని వదులుకున్నట్లయితే మనం ఆ శోధనకు, ఆ శత్రువు వేసే అగ్ని బాణాలకు మనము గురైపోయినట్టే. ఇలాంటి పరిస్థితులు మన విశ్వాస జీవితంలో ఎన్నో లేకపోలేదు. కానీ ప్రభువారు ఏమంటున్నారు, అయ్యా వాక్యాన్ని అనుసరించండి. డోంట్ ఫాలో ద పీపుల్, డోంట్ ఫాలో ద మనం పెట్టుకున్న స్టాండర్డ్స్ను ఫాలో అవ్వద్దు, ఒక చర్చి క్రమాలను ఫాలో అవ్వద్దు, వాక్యాన్ని మాత్రమే అనుసరించండి కదా. వ్యక్తులను అనుసరించొద్దు కదా. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్న భయంకరమైన విగ్రహారాధన ఏంటంటే మనం ఒక మంచి మిషనరీని లేదా ఒక మంచి విశ్వాసిని వెంబడిస్తాం. ఐఎమ్ వెరీ సారీ కదా. ఎందుకు మనం అవలంబిస్తూ ఉన్నాము అంటే వాళ్ళు అలా చూశారు, అలా చేశారు. బట్ మనం అనుసరించాల్సింది దేవాది దేవుణ్ణి. మన ముందొచ్చిన పరీక్షను జయించడానికి, మనల్ని శోధనలో నుంచి విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో మనము దేవుని వైపు చూడగలగాలి. మనము దేవుని వైపు చూడగలిగితేనే ఈ యొక్క మనలో ఉంది కదా నిర్దోషమైనటువంటి విశ్వాసాన్ని మనము కనపరచగలుగుతాం. చూడండి, నిర్దోషముగా నడుచుకోవాలి. ఎప్పుడు నీలో ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించినప్పుడు, వాక్యాన్ని అనుసరించినప్పుడు నీలో నాలో దోషము ఉండదు. అందును బట్టి మనము ధన్యులుగా ఎంచబడతాం, ఆశీర్వదించబడినటువంటి వారంగా మనము వెళ్ళగలుగుతాం. అలాగే ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. శాసనము అంటే ఏంటండి? శాసనము ఒక ఆజ్ఞ. ఈరోజు మనకు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆధార్ కార్డు కలిగి ఉండాలి, పాన్ కార్డు కలిగి ఉండాలి. అంటే పుట్టిన బిడ్డ వారం కూడా అవుతుందో లేదో తెలియదు, కానీ ఆధార్ సెంటర్లకు పరిగెడతా ఉన్నాం, మీ సేవా సెంటర్లకు పరిగెడతా ఉన్నాం. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎంత పరిగెడతా ఉన్నావు, ఎంతగా చూస్తూ ఉన్నావు. ఒక లోకాధికారి ఇచ్చిన శాసనానికి నువ్వు ఎంత లోబడతా ఉన్నావు. ఒకవేళ దాంట్లో చిన్న మార్పు చేసుకోవాలి, ఈ స్టేట్ వాళ్ళు 0 కలుపుకోవాలి, ఈ స్టేట్ వాళ్ళు డాట్ పెట్టుకోవాలంటే, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆధార్ కార్డును పింక్ కలర్లో ప్రింట్ తీసుకోవాలంటే ఈరోజు 10 గంటల తర్వాత మనమందరం కూడా అక్కడ ఉంటాం. వై? బికాస్ ఇక్కడ మనం బ్రతకలేమేమో, మనకు ఒక అధికారం లేదంటే ఒక అవసరత తీరదేమో. ఎందుకు ఇంత మనము లోబడుతూ ఉన్నాం? ఎందుకంటే మన బ్రతుకు కొనసాగించలేం కాబట్టి. మరి పరలోకపు తండ్రి విషయంలో ఈ ప్రపంచాన్ని మాట చేత సృష్టించిన దేవుని యొక్క శాసనానికి ఎంత లోబడుతూ ఉన్నాం? నిజంగా దానియేలు గ్రంథంలో ఉన్న షడ్రగ్ మెషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజము సాగిలపడిందంట ఒక ప్రతిమకు. నీకు నాకు చెప్పుకోవడానికి చాలా శక్తివంతమైన వాక్యం మన చేతిలో ఉంది. మన బ్రతుకులోకి వచ్చేసరికి ఆ శాసనానికి లోబడని ఆ 3 వ్యక్తులను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? మరణాన్ని సైతం ఏం చేసినా పర్వాలేదు, అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు, మా దేవుని శాసనం ఇంకొక ప్రతిమకు మొక్కకూడదు. ఎవరండి చెప్పారు వాళ్ళకు? వారి చేతుల్లో ఎలాంటి ధర్మశాస్త్రం ఉంది? ఎంతమంది సేవకులుండి ప్రతి ఆదివారం వాళ్ళకు పాఠాలు చెప్పారు, వాళ్ళకు వాక్యాన్ని పంచుకున్నారు కదా. చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. మన విశ్వాస జీవితంలో మనము దేవుని యొక్క శాసనానికి ఎంత లోబడుతూ ఉన్నాం? నీ దగ్గర చాలా సులువుగా బైబిల్ ఉందేమో, కానీ లోబడే విషయంలో వీఆర్ కంప్లీట్లీ ఫెయిల్. నేను కూడా చెప్తా ఉన్నాను, వీఆర్ కంప్లీట్లీ ఫెయిల్ కదా. శాసనం పట్ల, ఒక ఆర్డినెన్స్ పట్ల, ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాలకే ఎంత లోబడుతూ ఉన్నామో, సర్వలోకాధికారి, సర్వశక్తిమంతుడు, ఇంత గొప్ప దేవుని ఆజ్ఞకు
ఎంత లోబడుతూ ఉన్నాం మనము. ఆయన శాసనములు గైకొనుచు ఏమంటున్నారు? పూర్ణ హృదయంతో కదా, పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. పూర్ణ హృదయం ఎప్పుడు వస్తుంది తెలుసా? హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించినప్పుడు, హృదయపూర్వకంగా ఏమవుతుందండి? వాక్యాన్ని ప్రేమతో మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతకగలుగుతాం. పూర్ణ హృదయం అంటే ఏంటండి? ఎక్కడో ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక శోధన, ఏదో ఒక నింద, అవమానాన్ని మనం పూర్ణ హృదయంతో మన అటెన్షన్ దేనివైపు ఉంది? సో మనము ప్రార్థనలో ఉన్నప్పుడు, ఒక వాక్యం వింటున్నప్పుడు, ఒక మందిరంలో ఉన్నప్పుడు మన అటెన్షన్ ఏముంటుంది? ఎన్నో ఉంటాయి. మరి ఎలా చెప్పగలం మనం పూర్ణ హృదయంతో నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని? కదా, ప్రోగ్రెసివ్ ప్రాక్టికల్ యాక్షన్స్ కదా. ఎప్పుడైతే మనం ఆ విధానాలు అనేటివి మన జీవితంలో అవలంబించుకుంటామో, ఆచరణలోనికి పెడతామో, మన యొక్క దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతో వెతికేటటువంటి వారంగా ఉంటాం. ఒక శాసనం మరి పరలోకపు తండ్రి ఇచ్చాడు. ఆ శాసనం కొరకు వాళ్ళు, ఈ లోకాధికారి ఇచ్చిన శాసనం కొరకు ప్రతిమ విషయంలో ఆ ముగ్గురు నిలబడుతూ వచ్చారు. అలాగే మన సహోదరి ఎస్తేరును కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఒక శాసనాన్ని మార్చగలిగే శక్తి దేవుడికి ఉంది. మరి లోకాధికారిలో ఉన్న శాసనానికి, పరలోకపు తండ్రి ఇచ్చే శాసనానికి నువ్వు నేను ఇచ్చే విలువ ఎలా ఉంది? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు, దేవుని యొక్క మాటలు, అయ్యా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు. ఎట్లా ప్రేమించు? పూర్ణ హృదయంతో ప్రేమించు. నన్ను గౌరవించు, నన్ను ఆరాధించు, మనిషిని ప్రేమించు. మనం ఏం చేస్తూ ఉన్నాం? వస్తువులను ఆరాధిస్తూ ఉన్నాం, వ్యక్తులను ఆరాధిస్తూ ఉన్నాం, ఆచారాలను ఆరాధిస్తూ ఉన్నాం, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం అంతే. ఇది కావాలి కనుక ఆయన అవసరం కదా. చాలా చాలా భయంకరమైన పరిస్థితి కదా నిజంగా. అందుకే మన విశ్వాస జీవితంలో కొన్ని శ్రమలు పోవడంలా, కొన్ని శోధనలు ఎంతకాలం ఉన్నా వాటి మనం అనుకుంటున్నాం ఈ యొక్క సాతాను వేసే బంధకాల నుంచి నేను విడిపించబడ్డానని. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే సమాజం అంతా చూడగలుగుతూ ఉంది మనం అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామని నేను గుర్తించుకోలేకపోతా ఉన్నాను. వై? బికాస్ సరిపడినంత వాక్యం లేకపోవడం, సరిపడినంత వాక్యాన్ని అనుసరించి మన విశ్వాసాన్ని కొనసాగించలేకపోవడం. ఎస్తేరు ఒక సాధారణ వ్యక్తి, ఒక ప్రవక్త కాదు, ఒక ఏమీ కాదు, మనకందరికీ తెలుసు. కానీ ఒక శాసనాన్ని మార్చే శక్తి ఎలా వచ్చింది అంటే తను పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికింది, పూర్ణ హృదయంతో తను ప్రార్థన చేస్తూ వచ్చింది కదా. ఎంత గొప్ప ఇవాళ నీకు నాకు సవాలు చేసే విశ్వాసం ఇది. దేవుని నమ్ముతా ఉన్నామని చెప్తున్నాం కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారంగా ఉంటాం. అలా ఉండేటప్పుడు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరంట కదా. ఎప్పుడైతే మనము ధర్మశాస్త్రం పట్ల ఈ యొక్క ప్రజలు కలిగి ఉన్నటువంటి వైఖరి, ఈ విధంగా మన ముందున్నటువంటి పితరులు కలిగిన వైఖరి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నిజంగా మనం కూడా ఏ పాపం చెయ్యం. ఒకవేళ ఆ శోధన వచ్చినా దాన్ని జయించి తిరిగి పరిస్థితులన్నీ యథాప్రకారంగా చక్కపరిచే దేవుడు నాకున్నాడు కదా. ఇలాగ మనం ఎంతమందిని కోల్పోయి ఉంటాం, ఎన్ని పరిచర్యలు మనం వదిలేసుకుంటాం, ఎంతగా మనము నా యొక్క వైఖరి లేదంటే నా యొక్క స్టాండర్డ్కు ఈ పరిచర్య లేదు అని నేను అన్నీ వదులుకుని ఉంటాను. అట్లా నిజంగా వాక్యం యొక్క ఆసక్తి, వాక్యం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఇది శాసనం, ఇది పాటిస్తే ఖచ్చితంగా నేను దేవుణ్ణి వెంబడించినట్టు, లేకపోతే నేను చచ్చినా సరే అగ్ని మండపంలో పడి ఎప్పుడైతే నిలబడతామో, ఎప్పుడైతే మనము దాని కొరకు ప్రయాసపడతామో మన బ్రతుకులు కూడా అంతే శక్తివంతంగా తయారవుతాయి, మన విశ్వాసం కూడా అంతే శక్తివంతంగా నిలబడగలుగుతాం. నిజంగా ఇలా మన విశ్వాసం ఉండగలిగితే ఎంతగా అండి. నమ్ముడు నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నమ్ముతున్నావు, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయయ్యా అని అడిగి చూసి మనం ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో యోహాను 14:12 ఉన్నట్టు నా యందు విశ్వాసం ఉంచువాడు వీటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట?
యేసుక్రీస్తు ప్రభువారే చెప్తా ఉన్నారు స్వయాన. ఎందుకు గొప్ప కార్యాలు? వీటికంటే గొప్ప కార్యాలంట. ఆయన చేసిన అద్భుత కార్యాల కంటే, ఆయన జీవించినటువంటి ఈ లోకంలో చేసినటువంటి కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారంట. ఎప్పుడు చేస్తాము? 20 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, ఇన్ని విశ్వాసాల జీవితాలు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నామంటే సరైన రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించలేకపోవడం. ఒకవేళ అనుసరించినా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పాపపు స్వభావము మనలో ఉండడాన్ని బట్టి కదా. దేవుని వాక్యానికి సిరికి చోటు ఎలాగూ ఉండదో, దేవుని వాక్యానికి మనలో ఉన్న బలహీనతకు చోటు ఉండనే ఉండదు. ఎప్పుడైతే ఆయన శాసనమిచ్చినది దేవాది దేవుడు అన్న భయంతో మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని కొనసాగించగలుగుతామో ఆయన కొరకు గొప్ప కార్యాలు తలపెట్టే వారంగా ఉంటాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఓవర్ టు కన్నయ్య బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.